హాయ్ అండి, అందరికీ నమస్తే. నా రావణ్ బాస్ పార్ట్ 77. పార్టీ నుండి ఇంటికి వచ్చిన కాసేపటికి మనసంతా ప్రశాంతత ఆవహించగా, ఇంకా దారుణమైన శబ్దాలు చేస్తున్న అక్కడ వాతావరణం మనసుకి మంచిది కాదు అని అనిపించగా, గాఢంగా ఊపిరి వదిలి పరిస్థితులకు బలహీనతలకు లొంగని ఒక నిర్ణయం తీసుకుని ఫోన్ ని చేతిలోకి తీసుకుంటూనే ఒక నెంబర్కి డయల్ చేసింది. అవతలి వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయగానే, బాగున్నారా సార్ అని ప్రశ్నించింది. బాగున్నా నాద్య, ఏంటి ఈ టైంలో ఫోన్ చేశావు? ఆకాష్తో మళ్ళీ ఏమైనా అని ఆయన అనగానే గాఢంగా ఊపిరి వదిలి, సార్ ఒక చిన్న హెల్ప్ కావాలి అని అడిగింది. ఆ మాటతో కనుబొమ్మలు ముడివేసి, హెల్పా, ఏంటిది అని అడిగారు. సార్, నేను ఇంకా మీ అబ్బాయితో వర్క్ చేయలేను సార్, వెళ్ళిపోవాలి అనుకుంటున్నా, అది కూడా అతనికి తెలియకుండా అని అంది. ఆమె మాటతో రిజైన్ చేయబోతుందేమోనని అనుకుని, ఏమంటున్నావు ఆద్య అని ఆయన కంగారుగా అడగగానే, రిజైన్ చేయటం లేదు సార్, ట్రాన్స్ఫర్ కావాలి లండన్ కి అని అడిగింది. ఆమె మాటలతో ఆశ్చర్యంగా అనిపించగా, కానీ విఎస్ఏ బ్రాంచ్ ఎదుగుదల కోసమే కదా నిన్ను అక్కడికి పంపింది, ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే మళ్ళీ మన కంపెనీ మొదటికి వస్తుంది అన్నారు ఆయన. సార్, మీ ప్రాణాలు కాపాడినప్పుడు నాకేం కావాలన్నా ఇస్తానన్నారు కదా, ఈ జన్మలో నాకు ఆ అవసరం రాకూడదని అనుకున్నాను, కానీ అనుకోకుండా ఇప్పుడు వచ్చింది. ఈ సహాయం నాకు చాలా అవసరం సార్. విఎస్ఏ బ్రాంచ్ కి సంబంధించిన ప్రతి విషయాన్ని నేను పట్టించుకుంటాను. నా అభిప్రాయాలను మీకు చేరవేస్తాను. మీరు మీ అబ్బాయి అనబోయి ఆగి, మీరు ఆకాశ చూసుకోండి అంది గొంతు వణుకుతూ ఉండగా. ఆమె మాటలతో ఆకాష్ తనని ఎక్కువగానే బాధ పెట్టి ఉంటాడని అర్థమై, వాడి గురించి నీకు చెప్పాను కదమ్మా, వాడి మీద కోపంతో నువ్వు కంపెనీకి దూరం అయితే ఎలా చెప్పు అని అడిగారు. లేదు సార్, నేను కంపెనీకి దూరం అవటం లేదు, మీకు దూరం అవటం లేదు, కేవలం కొన్ని పోరాటాలకి దూరంగా వెళ్తున్నాను అంతే. లండన్ బ్రాంచ్ లో ఎంప్లాయీగా మాత్రమే నన్ను అపాయింట్ చేయండి అనగానే, ఏదో అడగబోతున్న ఆయన మాటలో కంటుపడి, సార్, ఇప్పుడు మళ్ళీ మేనేజర్ గా నేను వెళ్తే ఆకాష్ కి చాలా తేలిగ్గా దొరికిపోతాను. కంపెనీకి సంబంధించి వీసీకి నేను అటెండ్ కావాల్సి ఉంటుంది. టెండర్ విషయాల్లో నేను కలుగ చేసుకుంటే ఫైల్ చూసిన 2 నిమిషాల్లో చెప్పగలడు ఆకాష్ అది నేనే చేశానని. అందుకే ఈ బాధ్యతలేవి నాకు వద్దు సార్, కొంతకాలం మాత్రమే, మనసు కుదుటపడ్డాక మీరు చెప్పినట్టే వింటాను అనేసి 1/2 నిమిషం ఆగి, నేను ఉద్యోగం మానేశానని అతనికి చెప్పండి, ఎక్కడున్నానో కూడా తెలియదని చెప్పండి, అలాగే నేనేమైనా తప్పు చేసుంటే క్షమించమని అడిగానని చెప్పండి, మళ్ళీ నా మీద పగతో నన్ను వెతికే శ్రమ తీసుకోవద్దని చెప్పండి అని అంటూ ఉండగానే, ఎలా వచ్చిందో ఎక్కడి నుండి వచ్చిందో తెలియలేదు, కానీ కన్నీటి చుక్క టక్కున ఆమె బుగ్గను తాకి ఆమె మునివేళ్లు స్పర్శించేలోపే ఆమె ఎదలోతుల్లోకి జారిపోయింది. ఛ, అసలు ఎందుకు ఏడుస్తున్నాను నేను? నా నిర్ణయం ఇదే కదా, ప్రేమ పెళ్లి బంధాలు నా జీవితంలో ఉండకూడదు కదా, మరి ఎందుకు బాధపడుతున్నాను? బాధపడకూడదని మనసుకి నచ్చ చెప్పుకుంటున్నాను. సారని పిలిచింది. ఆలోచనలో పడ్డ జగన్నాథం గారు ఆద్య పిలుపుతో తేరుకుని, సరే ఆద్య, కానీ నిన్ను నేను ప్రమోట్ చేయలేను అని ఆయన అనగానే, ఏదో అనబోయిన ఆద్య మాటలను ఆపేసి, మేనేజర్ గా చేసిన తర్వాత తిరిగి ఎగ్జిక్యూటివ్ ఎంప్లాయీగా మారటం అంటే అది చెయ్యని తప్పుకి సస్పెండ్ అయినట్లే. అలా నిన్ను చేయటానికి నా మనసు అంగీకరించడం లేదు, కానీ ఇది నీ కోరిక కదా, సరే, నీ సర్టిఫికేషన్ ఏది అవసరం లేకుండానే నా రికమెండేషన్ తో నిన్ను ఎంప్లాయీగా అపాయింట్ చేసుకోమని అక్కడ ఎండి లూసీతో చెప్తాను. బట్ ఈ సర్వీసు రిజిస్టర్ లో చేర్చబడదు, అందుకే నువ్వు లాంగ్ లీవ్ లో ఉన్నట్లు రాయించడం జరుగుతుంది. నీకు ఎంప్లాయీస్ కి ఇచ్చే శాలరీ అందుతుంది. ఇది నాకు మంచిది అనిపిస్తుంది అని ఆమె సమాధానం కోసం చూడగానే, థ్యాంక్ యూ సో మచ్ సార్ అని అంది ఆద్య. ఇక వెనక్కి ఆంచిన తలని అలానే కిటికీ వైపుకు తిప్పి, ఎందుకు ఆకాష్ నా జీవితంలోకి చొచ్చుకుని వచ్చేసావు? నేను తీసుకున్న నిర్ణయాలన్నీ, నేను విధించుకున్న నియమాలన్నీ మళ్ళీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం నాకెందుకు కల్పించావు? ప్రేమ అనేది ఎలా ఉంటుందో కూడా తెలియదు, నా మదికి తెలియని అనుభూతులను ఎందుకు పరిచయం చేశావు? వద్దు, ఇక ఏ మాత్రం వద్దు. నా జీవితం చాలా చిన్నది, నా మనసు చాలా ఇరికైనది. చొరబడ్డానికి ప్రయత్నించావు,
నేను తలుపులు మూసేశాను. ఎంత కాలమైనా సరే మూసే ఉంచుతాను. నీ కనుచూపు తాకకుండా నా నయనాలను నేను కలగంటూ ఉంటాను. నీకు నా మీద ఉన్నది కోపమో ద్వేషమో ఇంకేదో నాకు తెలీదు. ఆ భావం ఏదైనా సరే నువ్వు నన్ను పూర్తిగా మర్చిపోయాకే నేనుగా ఈ ప్రపంచం ముందు నిలబడతాను. ఈ గుండె మళ్ళీ మళ్ళీ ఓడిపోవటం నేను చూడలేను. గాయం ఇంకా పచ్చిగా ఉండగానే మరో దెబ్బ తగలడాన్ని భరించలేను. తడిబారిన కన్నులను ఒత్తుకుని కళ్ళు తెరిచింది. చాలాసార్లు ఒంటరిగా అందరితో పోరాడింది. ఉద్యోగాన్ని, ఊపిరిని దేన్ని లెక్క చేయలేదు. చావు చివరి అంచును చూసొచ్చింది. ఆమె కన్ను వయసు లెక్కలను దాటి జీవాన్ని పోగొట్టుకోగలిగే అనుభవాన్ని విసిరింది ఆమె జీవితం. అయినా ఏనాడు ఆమె ఇంత ఒంటరిగా అనిపించలేదు. ఆమెతో ఆమె సాహసం చేసేది. ఆమెతో స్నేహం సరిపోయేది. మొదటిసారి తనని తను ఎక్కడో వదిలేసి వచ్చినట్లు అనిపించింది. చాలు, ఈ జీవితానికి ఓ చేదు అనుభవం చాలు. మనసులో బలంగా అనుకుని కళ్ళు మూసుకుంది ఆద్య. కారు ముందు కనిపించిన వ్యక్తి వెనకాలే కారును పోనిచ్చి అతను ఆగిన ఓ చోట కారును ఆపేశాడు ఆకాష్. ఆ వ్యక్తి ఆకాష్ వంక చూసి భయపడుతూ మరింత లోపలికి పరిగెత్తే క్రమంలోనే ఆ డ్రాలో ఉన్న తుపాకీని తీసి కారు దిగి గాల్లో కాల్చాడు ఆకాష్. ఆ శబ్దానికి ఆ వ్యక్తి ఉన్న చోటే ఆగిపోయి ఆకాష్ వంక తిరిగి చేతులు పైకెత్తాడు. 2 గంటలు గడిచాయి. ఆకాష్ తిరుగు ప్రయాణం మొదలయ్యింది. ఇంటికి వెళ్తూనే జాన్కి ఫోన్ చేశాడు. అతడు ఫోన్ లిఫ్ట్ చేయగానే ఫ్లైట్ టైమింగ్ చెప్పి ఎయిర్పోర్ట్ లో ఆద్యని రిసీవ్ చేసుకోమని, అలాగే రుచితని కంపెనీ నుండి తీసేస్తున్నట్లు డిస్మిస్ లెటర్ రెడీ చేయమన్నాడు. కానీ సార్, రుచితని తీసేయాలంటే బలమైన రీజన్ ఉండాలి కదా అని జాన్ అడగగానే ఆమె మన కంపెనీ సీక్రెట్ ని రివీల్ చేసిన కాల్ రికార్డింగ్, మన ఆపోజిట్ కంపెనీ వాళ్ళతో చేతులు కలిపిన ఫోటోలు అన్నీ నా దగ్గర ఉన్నాయి. ముందు తనని డిస్మిస్ చేసిన కాపీ నా చేతికివ్వు. ఆ మరుక్షణమే పోలీసులు అక్కడ ఉంటారు అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. తను యుఎస్ఏ అసిస్టెంట్ రాబర్ట్ కి ఫోన్ చేసి పోలీస్ స్టేషన్ కి వెళ్ళమని, అందుకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని చెప్పాడు. ఆకాష్ చెప్పిన దాని ప్రకారమే రుచితని డిస్మిస్ చేసినట్లు లెటర్ రెడీ చేసి ఆకాష్ పంపిన తన సైన్ ని డిజిటలైజ్ చేసి అందులో అతికించి రుచితని పిలిచి అది ఆమె చేతికిచ్చాడు. అది చూడగానే షాక్ అయ్యింది రుచిత. ఏంటి జాన్ ఇది, నన్ను ఎందుకు తీసేస్తున్నారు అని అడిగిన ఆమె వంక చూసి ఆ కాపీ పూర్తిగా చదువు, తెలుస్తుంది అని అతను అనగానే మళ్ళీ ఆ లెటర్లో తలదూర్చి చదవడం మొదలుపెట్టింది. అందులోని ప్రతి అక్షరం చదువుతున్న కొద్దీ చెమటలు పట్టగా అది అవ్వగానే ఇదంతా అబద్ధం, నేను స్పైగా పనిచేయడం ఏంటి, కావాలనే నన్ను ఇందులో ఇరికిస్తున్నారు అని క్షణం ఆగి, జాన్ నీకు తెలుసుగా నేను ఎలాంటి దాన్నో, మనం మంచి ఫ్రెండ్స్ కదా, నువ్వు నాకు సపోర్ట్ చేస్తావు కదా అని అతని ముఖంలోకి చూడగానే రుచిత గురించి అతనికి తెలిసినవన్నీ గుర్తు చేసుకుని, తెలుసు, నువ్వు డబ్బు మనిషివని తెలుసు, దానికోసం ఎంత పనైనా చేస్తావని తెలుసు అని అన్నాడు కర్కశంగా. అతని మాటలతో కోపం రాగా మర్యాదగా మాట్లాడు జాన్ అని వేలు చూపించింది కళ్ళు పెద్దవి చేస్తూ. నా గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నావు అని అంది గొంతు పెంచి. అన్నీ తెలిసే మాట్లాడుతున్నాను. జగన్నాథం గారు మనల్ని నమ్మి ఇచ్చిన బాధ్యత డబ్బు కోసం అమ్ముకున్నావని పూర్తిగా తెలిసిన తర్వాత ఇలా మాట్లాడుతున్నాను. నీలాంటి అమ్మాయిని నేను ఇంతవరకు చూడలేదు అన్నాడు ముఖం జుబుక్సగా పెట్టి. జాన్, ఎక్కువగా మాట్లాడుకో, నేనేమి కంపెనీ విషయాలన్నిటినీ అమ్ముకోలేదు. జగన్నాథం గారు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేనేమీ ఒమ్ము చేయలేదు అని ఆమె అనగానే, మరేం చేశావు? నువ్వు మన ఆపోజిట్ కంపెనీ వాళ్ళకి రహస్యంగా కలిసిన ప్రతి ఫోటో నా దగ్గరుంది, ఇంకా ఎందుకు బుకాయిస్తావు అని గంభీరంగా అన్నాడు జాన్. అవును, కలిశాను, కానీ కంపెనీ సీక్రెట్స్ చెప్పడానికి కాదు అనేసి తల పైకెత్తి, నువ్వు కలవరిస్తున్నావు కదా ఆ ఆద్య, తన గురించి చెప్పడానికి కలిశాను అని ఆమె అనగానే ఒక్కసారిగా కనుబొమ్మలు ముడివేశాడు జాన్. వాట్, ఆద్య గురించా? తన గురించి ఎమరాల్డ్ కంపెనీ వాళ్ళకి నువ్వు చెప్పడం ఏంటి? ఎందుకు, అసలు ఏం చెప్పావు అని కంగారుగా అడిగాడు జాన్. అబ్బా, తన పేరెత్తగానే ఎంత కంగారు పడిపోతున్నావో. 1 year నుండి నీ వెనుకే తిరుగుతున్నా.
నాకంటే నిన్న కాక మొన్నొచ్చిన తనే ఎక్కువైపోయిందా నీకు అని ఆవేశంగా అనేసి గాఢంగా ఊపిరి వదిలి, అందుకే తన మీద కోపంతో ఆ పృథ్వీ తన గురించి అడిగిన ప్రతి డీటెయిల్ ని అతనికి అందించాను అని నింపాదిగా చెప్పింది. వాట్ ది హెల్, అసలు నువ్వు ఇంత నీచానికి ఎలా దిగజారావు రుచిత? నాకు నీ మీద అలాంటి ఫీలింగ్స్ లేవని ముందే నీకు చెప్పాను. నువ్వు అర్థం చేసుకున్నావు అనుకున్నాను అని క్షణం ఆగి, ఆద్య మీద నాకున్న అభిమానానికి నీ మీద ఎటువంటి భావం లేకపోవటానికి ఏమాత్రం సంబంధం లేదు. అది మనసులో పెట్టుకుని నువ్వు ఇంతలా ఆమె మీద పగపడతావని నేను అస్సలు ఊహించలేదు. అతని మాటతో విరక్తిగా జిగుప్సుగా కలిసినట్లుగా ఓ నవ్వు నవ్వి, ఛ, నువ్వేం చెప్పేస్తే అదే నమ్మేస్తాననుకున్నావా? తను రాకముందు నువ్వు నాతో సమయాన్ని గడిపేవాడివి, కానీ తను వచ్చాక అయితే తనతోనే ఉంటున్నావు లేదా ఇంట్లో ఉంటున్నావు, నన్ను పూర్తిగా దూరం పెట్టేశావు అని అతను వంక సూటిగా చూస్తూ అనింది. అయినా తనలో అంతలా ఏముంది? నువ్వు ఆకాశ్ తన చుట్టూ తిరగడానికి అని తల కిందకేసి దిక్కులు చూస్తూ, నేనెవరికి దగ్గర అవుదాం అనుకున్నా వాళ్ళని నాకు కాకుండా చేసింది, అందుకే ఇదంతా చేశాను అంది కళ్ళు మూసుకుని గాఢంగా ఊపిరి వదిలి. ఆకాష్ ని చూసిన మొదటి రోజే అతని మీద ఏర్పడిన ఇష్టాన్ని కౌగిలింత రూపంలో చూపించింది రుచిత. అక్కడ అలా హత్తుకోవటం సాధారణమే కనుక ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. జాన్ వెంట తిరిగి తిరిగి అలసిపోయిన ఆమె మనసుకి ఉపశమనంలా కనిపించాడు ఆకాష్. ఆ మరుసటి రోజే ఆద్య ఆకలిని తీర్చడానికి జాన్ తను స్వయంగా చేసిన శాండ్విచ్ ని ఆమెకి ఇవ్వటం, ఆ మరుక్షణమే ఆమెతో కలిసి క్యాంటీన్ ని వెళ్లడాన్ని ఆకాష్ క్యాబిన్ నుండి రుచిత చూడగానే ఆద్య పట్ల ఆమెకు అసూయ మొదలయ్యింది. జాన్ సంగతి పక్కన పెట్టి ఆకాష్ వంక చూడగానే అతను టక్కున లేచి వాళ్ళ వెనకే క్యాంటీన్ వైపు కదలడంతో ఆమె కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఆ తర్వాత రోజు ఆద్య ఆకాష్ ఇద్దరి కోసం పార్టీ అరేంజ్ చేద్దామని జాన్ అడిగినప్పుడు అసహనంగా అనిపించిన ఆకాష్ కూడా వస్తాడనే ఉద్దేశంతో సరేనంది. తన దగ్గర ఎక్కడ లేని ఆత్మాభిమానాన్ని ప్రదర్శించే జాన్ ఆద్య కోసం పార్టీ అరేంజ్ చేయటం, ఆమె ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా లైట్ తీసుకుని మళ్ళీ మళ్ళీ ఆమెతో మాట్లాడడం, ఆమెను ఒక ఏంజెల్లా చూడటం అస్సలు మింగుడు పడలేదు రుచితకి. ఆ రోజు పార్టీలో జాన్ ఆర్డర్ కోసం వెళ్ళగానే ఎమరాల్డ్ కంపెనీ నుండి కాల్ వచ్చింది రుచితకి. ఆమెకు అలా డబ్బు కోసం నమ్మకాన్ని అమ్ముకోవటం నచ్చక వాళ్ళు చెప్పేది పూర్తిగా వినకుండానే చెడమడ తిట్టేసి ఫోన్ పెట్టేసింది. ఆద్య వైన్ ఐస్ క్రీమ్ తినడంతో ఆమెను దింపడానికి జాన్ వెళ్తాననడం తను ఒప్పుకోకపోయేసరికి ఆమె ఇంటి వరకు ఫాలో అవడం చూడగానే కోపం నశాలానికి ఎక్కింది రుచితకి. పైగా ఆకాష్ కూడా అప్పటికే ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ప్రతిసారి ఆద్యకి జాన్ సహాయం చేస్తూ ఉండడం, ఆమె ఎంత కోపడుతున్నా ఆకాష్ ఆమెకు ప్రాముఖ్యతనివ్వటం అస్సలు నచ్చలేదు రుచితకి. బయట కూడా ఆకాష్ కి యాక్సిడెంట్ అయినప్పుడు హాస్పిటల్లో ఎక్కడైనా సరే తను ఆకాష్ కి దగ్గర అవ్వాలని చూడటం, అతనేమో ప్రతి దాంట్లో కోపంతోనో పగతోనో తెలియదు కానీ ఆద్యని ఇన్వాల్వ్ చేయటం భరించలేకపోయింది రుచిత. తనకొస్తున్న కాల్స్ ని ఎప్పుడూ పట్టించుకొని ఆమె ఓ రోజు అదే నెంబర్ నుండి వచ్చిన మెసేజ్ చూసింది. కంపెనీకి సంబంధించిన సమాచారం కాదు, ఆద్యకి సంబంధించిన విషయాలు కావాలి. ఆమె ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుంది, ఎవరితో మాట్లాడుతుంది, ఆమె గురించి విషయాలు చెప్తే తను ఊహించినంత డబ్బిస్తానని ఆ సందేశం యొక్క సారాంశం. అది చూడగానే ఇక మరోసారి ఆలోచించలేదు, ఆ అవసరం కూడా లేదనుకుంది. ఆ నెంబర్కి ఫోన్ చేసింది. పృథ్వీ లిఫ్ట్ చేసి ఆద్యకి సంబంధించిన ప్రతి విషయం తనకి తెలియాలి అన్నాడు. అందుకు తగ్గ డబ్బులు ఇస్తాను అన్నాడు. వెంటనే ఒప్పుకుంది రుచిత. పూర్తిగా డబ్బు కోసం కాదు, ఆమెను మానసికంగా చిత్రవద చేస్తున్న అసూయని చల్లార్చుకోవడానికి. ఇంతలో పోలీసులు రావటం, రుచితని బలవంతంగా అక్కడి నుండి తీసుకెళ్లడం వెంటనే జరిగిపోయాయి. జాన్ టక్కున ఆకాష్ కి ఫోన్ చేసి నిజం చెప్పి పనిలో పడిపోయాడు. రెండోసారికి ఫోన్ ఎత్తిన ఆకాష్ తో రుచిత మాటలన్నీ చెప్పి, అసలు ఆ ఎమరాల్డ్ వాళ్ళకి ఆద్య మేడంతో పనేంటి సార్? కంపెనీ సీక్రెట్స్ కాకుండా ఆమె గురించి కనుక్కోమన్నారంటే ఆమెను ఏదైనా అంటూ ఆగిపోయాడు. పృథ్వీకి ఆద్యకి మధ్య ఏదో గొడవలు ఉన్నాయని తనకు కాస్త సమాచారం తెలుసు.
కనుక దానికంటే రుచిత డబ్బు కోసం కాకుండా మనసులో ఎంత పగ పెట్టుకుని ఇదంతా చేయటం విని ఆశ్చర్యపోయాడు. ఆకాష్ మౌనంగా ఉండడం చూసి సార్ అని అరిచినట్లుగా జాన్ అనగానే తేరుకుని, వాళ్ళ మధ్య ఏముంటే మనకెందుకు జాన్, నువ్వు మాత్రం ఆద్య అక్కడికి వస్తున్న విషయం ఎవరికీ తెలియనివ్వకు, ముఖ్యంగా రుచితకి. నేను రేపు ఉదయమే వచ్చేస్తా, జాగ్రత్తగా తనని రిసీవ్ చేసుకొని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. రుచిత ఆద్యకి సంబంధించిన ప్రతి విషయం పృథ్వీతో మాట్లాడిన రికార్డులు విని కారణాలేంటో అర్థం కాక కనుబొమ్మలు ముడివేసి, లాభం లేదని తెలిసినా మరోసారి ఆద్యకి ఫోన్ చేసి అటు నుండి సమాధానం లేక కట్ చేసి ఇంటి వైపుగా కారుని పోనిచ్చాడు. మరి ఆద్య అసలు అమెరికానే వెళ్ళలేదంటే, అమ్మో ఏం జరుగుతుందో ఏంటో మరి వచ్చే ఎపిసోడ్లో చూద్దాం.